సౌజీస్ కిచెన్లో ఈరోజు మనం చింతపండు పులిహోర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. చింతపండు పులిహోర తయారు చేయడం కోసం ముందుగా మనం 1/2 కిలో బియ్యం తీసుకుంటున్నాము. బియ్యాన్ని వాటర్లో నీట్గా క్లీన్ చేసుకొని కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసి 1/2 అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. బియ్యం 1/2 అన్ అవర్ నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. చింతపండు 100 గ్రాములు తీసుకోవాలి. ఈ చింతపండుని ఒక గిన్నెలో తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అన్నం ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నం పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. అన్నం ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత గరిటెతో ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే వాటర్ అంతా పూర్తిగా డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి. అన్నంలోని వాటర్ పూర్తిగా ఎగిరిపోయాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నం పక్కన పెట్టుకోండి. చింతపండు ఈ విధంగా నానిన తర్వాత చింతపండు గుజ్జును తీసుకొని తొక్కలు తీసివేసుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జును తీసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జును స్టవ్ మీద పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాలు చింతపండు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు గుజ్జులో పులిహోరకు సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకోండి. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ యాడ్ చేసి ఇందులో పోపు కోసం వేరుశెనగ పప్పుని యాడ్ చేసుకోండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. పోపు వేగింది. ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, కరివేపాకుని యాడ్ చేసుకొని కలుపుకోండి. పులిహోరలో కరివేపాకు కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది, అందుకోసమని కరివేపాకు చివరన యాడ్ చేసుకున్నాము. పచ్చిమిరపకాయలు లైట్గా మగ్గిన తర్వాత ఇందులో సరిపడా పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు పోపులో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి కలుపుకోండి. చివరగా మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. చింతపండుని మనం ముందుగానే ఉడికించుకున్నాము. ఈ విధంగా మనం పోపులో యాడ్ చేసుకొని చింతపండును ఉడికించుకుంటే పులిహోరకి టేస్ట్ బాగుంటుంది, అందుకోసమని 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించుకోండి. పులిహోర మిశ్రమం రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాలు కూల్ అయిన తర్వాత పులిహోరని కలుపుకుందాం. పులిహోర మిశ్రమంలో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న అన్నం యాడ్ చేసుకొని చింతపండు పులుసు అన్నం పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎంతో సింపుల్గా టేస్టీగా చింతపండు పులిహోర రెడీ అయింది. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకోండి. నేతిలో వేయించుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చింతపండు పులిహోర ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చింతపండు పులిహోర ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video, friends.